మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఘన నివాళి తెలిపి బయటికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బయటకు వచ్చారు. వారితో మాట్లాడదాం. ముద్రగడ పద్మనాభానికి ఆయనకున్న అనుబంధం ఏంటి, సాన్నిహిత్యం అనేది సార్ చెప్పండి. ముద్రగడ గారికి మీకున్న అనుబంధం? రాజకీయాల్లో ఎథిక్స్తో పనిచేసే వ్యక్తి, డబ్బు కోసం ఆశించిన వ్యక్తి, ఉన్న ఆస్తులు దారదత్తం చేసి జననాయకుడిగా మిగిలిన వ్యక్తి, అది అనుబంధం. రెండోది ఏంటంటే రాజకీయాల్లో ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే డబ్బు అనేది రాజకీయాల్లో సంపాదించకూడదు. 10 మంది సాయం చేయడానికి భగవంతుడు మనకి పదవి ఇచ్చాడు కాబట్టి ఆ ప్రజలు ఎవరైతే ఎన్నుకున్నారో ప్రజల కోసం మనం ఉండాలని తెలియజేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మా పార్టీలో ట్రావెల్ చేయడానికి నేను ఆయన ఆహ్వానించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోవడం, ఈ లోపల ఆయన వైసీపీకి వెళ్ళడం, అది కూడా మేమేం ఇబ్బంది పడట్లా. ఎందుకంటే ఆ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు అనేది ఉండాలి. ఎందుకంటే ఒక నిజాయితీ గల వ్యక్తిగా, ఒక నిజాయితీ గల కుటుంబం ఈ రాజకీయాల్లో ఉంటే వారిని చూసి మరికొందరు కూడా రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలని నేర్చుకుంటారు. కాబట్టి వారి ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకి పవిత్రాత్మకి శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆయనకి మధ్య ఎన్నేళ్ల అనుబంధం ఉంది? ఏంటి ఆయన మీరేనా ఉద్యమంలో పార్టిసిపేట్? కాపును ఉద్యమం నుంచి ఆయన సైకిల్ యాత్ర నుంచి నేను ఆయనతో పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు కాపునాడు మీటింగ్ పెట్టినప్పటి నుంచి నేను ఆయనతో పార్టిసిపేట్ చేశాను. ఇంకా చెప్పాలంటే మధ్యలో ఏ సంవత్సరం అయినా ఆయన కలవకుండా నేను లేను. ఏంటి ఆయన వ్యక్తిత్వం ఏంటి అసలు? ఆయన నేను చెప్పాను, వ్యక్తిత్వమే చెప్పాను. ఆయన మంత్రి పదవులు వెంపర్లాడే రోజుల నుంచి నాకు మంత్రి పదవి వద్దు, నా మాట చెల్లనప్పుడు, లేకపోతే నా శాఖలో అవినీతి జరిగిందంటే నేను ఎథిక్స్తో వెళ్ళిపోతాననే వ్యక్తులు మనం చూసాం. ఇవాళ మేము తప్పు చేసి కూడా ప్రజలు మేము గెలిపించారు, మీరెవరిని అడిగి నాయకులను కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది ఎథిక్స్ తీసుకోవాలి, సమాజం తీసుకోవాలి. సో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి అంటే తనకి ఎథిక్స్ అయిన రాజకీయాలు చేయాలని చెప్పి తాపత్రయపడేవారు. అంతేగాని తనకు మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా కూడా వదులుకున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. పార్టీ స్టూడియో.